హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు సోమవారం రోజు రెగ్యులర్గా ప్రతి సోమవారం నేను ఏ విధంగా చేసుకుంటాను వర్క్ అనేది నేనైతే ఈ వీడియోలో మొత్తం చూపిస్తానండి. అస్సలు ఈ వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. ప్రతి సోమవారం అయితే నేనైతే డైలీ ఈ విధంగానే చేసుకుంటానండి. డైలీ వర్క్ కూడా నాది ఇదే విధంగా ఉంటుందండి. ఒక్కసారి అయితే వీడియో అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. కిట్తో అయితే ఏ విధంగా కిట్టును చూసుకుంటూ ఎలా వర్క్ చేసుకుంటున్నానో ఈ వీడియోలో మొత్తం అయితే పెట్టాను. ఈరోజు అందరికైతే ముందుగా హ్యాపీ కృష్ణాష్టమి. చిన్ని కృష్ణుని అయితే రెడీ చేశానండి. నేనైతే ఈ వీడియోలో మొత్తం అయితే వీడియో తీశాను. ముందుగా నేనైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని నీట్గా కడిగేసుకొని తుడిచేసుకొని పూజ పెట్టుకోవడానికి అయితే వచ్చాను. మా దగ్గర సపరేట్గా అంటే పూజ రూమ్ అనేది ఏం లేదండి. ఇలా గోడకైతే మందిర్ అయితే ఉంది, దేవుంది. ఈ మందిర్ని అయితే ముందుగా ఒక క్లాత్తో అయితే ఫొటోస్ అన్నీ తీసేసి ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం క్లీన్ చేసేసుకొని నేనైతే పసుపు అయితే కొద్దిగా పసుపు టీ స్పూన్ పసుపు అయితే తడిపేసుకొని ఈ విధంగా అయితే కింద అయితే మొత్తము అప్లై చేస్తున్నానండి. ఫొటోస్ పెట్టే దగ్గర అయితే ఇలా కొద్దిగా పసుపు అయితే మొత్తం రుద్దేస్తానండి. ఈ విధంగా పసుపు అంతా పెట్టేసి ఫొటోస్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. కిట్టుతో అయితే రెగ్యులర్గా డైలీ పూజ పెట్టడం అయితే కుదరట్లేదు. నాకైతే టైం ఉన్నప్పుడు అయితే నేనైతే నీట్గా ఈ విధంగా అయితే పూజ పెట్టుకుంటానండి. కిట్టుకు కూడా చూసుకుంటూ కిట్టును తినిపించుకొని చేసే వరకు అయితే టైం అయిపోతుందండి. నాకైతే వీలున్నప్పుడల్లా నేనైతే పూజ పెట్టుకుంటానండి. ఈ విధంగా మొత్తం ఫొటోస్ అయితే క్లీన్ చేసేసుకొని మొత్తం అయితే ఈ విధంగా మొత్తం ఫొటోస్ అయితే పెట్టుకున్నానండి. పూజ పెట్టుకున్న రోజు అయితే చాలా మనశ్శాంతి ఉంటుందండి. అంటే మనకు పాజిటివ్ థింకింగ్ అనేది వస్తుందండి మనకు మైండ్కి. అలా అని పూజ పెట్టుకోవడం అయితే మంచి అలవాటే అండి. నేనైతే ముందు అయితే రెగ్యులర్గా పెట్టుకునేదాన్ని. ఇప్పుడైతే నాకు కుదరట్లేదు కిట్టుతోనైతే. మళ్ళీ కిట్టును కూడా నెగ్లెక్ట్ చేయడం అయితే నాకైతే ఇష్టం లేదు. అలా అని కాదు, వీలున్నప్పుడల్లా నేనైతే పూజ పెట్టుకొని కిట్టును అయితే చూసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం అయితే నీట్గా పూజ అయితే పెట్టేసుకొని నేనైతే పూజ సామాన్ అయితే కడిగేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి. నేనైతే పూజ సామాన్ కడగడానికి ఒక 2 స్పూన్స్ అయితే పీతాంబరం వేస్తా, 1 స్పూన్ అయితే విమ్ లిక్విడ్ అయితే వేస్తానండి. అంతే రెండుటి కలిపేసుకొని వాటిని అయితే క్లీన్ చేసేసుకుంటాను. తొందర అయితే క్లీన్ అయిపోతాయండి. అప్పటికప్పుడు అయితే 5 మినిట్స్లో అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటానండి. అస్సలు మురికైతే తొందర వదిలిపోతుంది. చాలా నీట్గా అయితే అండి. ఎవరైనా సరే ఇబ్బంది పడే వాళ్ళైతే పీతాంబరం కొంచెం విమ్ లిక్విడ్ అయితే వేసేసుకొని అయితే పూజ సామాన్ అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం అయిపోయాక ఈ విధంగా నీట్గా అయిపోతాయండి. నేనైతే తొందర క్లీన్ చేసేసుకుంటాను. ఈ విధంగా అయితే మొత్తం అయితే రెడీ చేసేసుకుంటాను. కిట్టు అయితే మధ్యలో అయితే ఏడుస్తున్నాడండి. కిట్టును అప్పుడప్పుడు వెళ్ళి కిట్టుతో కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసి వచ్చి మళ్ళీ అయితే పూజ పెట్టుకుంటున్నాను. మాకు లంచ్ టైం కూడా అవుతుందండి. ఇప్పటికే 12 అయిపోయింది. ఇలా లాస్ట్లో అయితే కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి. ఆ ఫ్లవర్స్ అయితే మొత్తం పెట్టేసుకొని అంతే అండి. దేవుని ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాము. కిట్టు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాడు. ఈరోజు అయితే కిట్టుకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది. ఎందుకంటే పైకి ఎక్కేసి చూస్తున్నాడు కదా, ఫుల్ హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాడు. కిట్టు అయితే అందరికైతే హాయ్ చెప్పమని అయితే చెప్పాను. అందరికైతే హాయ్ చెప్తున్నాడు కిట్టు అయితే. కిట్ అయితే కొద్దిగా సపోర్ట్ అయితే నాకైతే సపోర్ట్ అయితే చేశాడు.
ఎక్కువ అయితే ఏం సతాయించాడండి, కనిపిస్తే చాలండి. ఇంట్లో అయితే అందరు ఉన్నప్పుడు అయితే ఎక్కువ నన్ను అయితే ఏం పట్టించుకోడు, ఎవరు లేకపోతే అయితే నా వెంటనే తిరుగుతూ ఉంటాడు, ఏడుస్తాడు. అప్పుడప్పుడు కిట్టు దగ్గర వెళ్ళి అయితే ఆడుకుంటూ అలా కొద్దిగా టైం స్పెండ్ చేస్తూ నా వర్క్ అయితే నేను కంప్లీట్ చేసుకుంటాను. పూజ వర్క్ అయితే అయిపోయిందండి. లంచ్ టైం అవుతుంది కాబట్టి మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసి మళ్ళీ ఒకసారి అయితే క్లీన్గా చేసేసుకొని రైస్ అయితే పెట్టేశానండి. టైం లేదని చెప్పేసి కుక్కర్లో రైస్ పెట్టేశాను. 3 విజిల్స్కి అయితే రైస్ అవుతుందండి. అంతలోపు అయితే నేనైతే కర్రీ కోసం అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే కట్ చేసేసుకొని, నేతి బీరకాయ అండి, ఎవరికైనా అందరికీ తెలిసి ఉంటుంది. నేతి బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. కొద్ది 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసి అందులో అయితే కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసాను. ఆనియన్స్ అయితే గ్రేవీ అయ్యేలోపు అయితే నేనైతే బీరకాయలు అయితే కట్ చేసుకుంటాను. కిట్ అయితే ఈ విధంగా అయితే ఆడుకుంటున్నాడు. ఇక్కడ వాటర్ అయితే చల్లిపోయాయి, వాటర్తో అయితే ఆడుకుంటుండు. కొద్దిగా సాల్ట్ వేసేసాను ఆనియన్స్ తొందరగా గ్రేవీ అవ్వడం కోసం అయితే. అందులోని కొద్దిగా జీరా, కొద్దిగా ఆవాలు వేసేసి కలిపేసుకున్నానండి. కొద్దిగా అయితే అల్లం పేస్ట్ అయితే అప్పటికప్పుడు అయితే పేస్ట్ చేసి అయితే వేసుకుంటున్నాను. ముందైతే నేనైతే రెడీ అయితే చేసి పెట్టుకోవట్లేదు, స్టార్టింగ్లో అయితే చేసేదాన్ని, కానీ నాకైతే నచ్చదు ఆ విధంగా. అప్పటికప్పుడు అయితే పేస్ట్ అయితే చేసి వేసుకుంటాను. నేతి బీరకాయ అండి, ఈ విధంగా ఉంటాయి. అంటే ఇవి కూడా సేమ్ బీరకాయ టైపే ఉంటాయి. ఇందులో అయితే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని కట్ చేసుకోవడమే అండి. అంతలోపు అయితే రైస్ అయితే అయ్యిందండి. నేనైతే రోటి కోసం అని అయితే వాటర్ అయితే వేడి చేసుకుంటున్నాను. ఆనియన్ అయితే ఈ విధంగా గ్రేవ్ అయితే అయ్యిందండి. కొద్దిగా కరివేపాకు అయితే వేసుకొని 2 మినిట్స్ అలా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అవ్వగానే నేతి బీరకాయ అయితే నీట్గా కడిగేసి పెట్టుకున్నది అయితే కట్ చేసేసుకొని మొత్తం అయితే ఆనియన్ గ్రేవీలో అయితే వేసుకోవడమే అండి. ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకొని ఏ విధంగా కలిపేసుకుంటే అంతే అండి. అంటే ఇది కూడా గ్రేవీ టైప్ అయితే చేస్తున్నాను. ఇందులో అయితే వాటర్ అయితే ఏం వేయలేదండి. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదే వాటర్కి అయితే కర్రీ అవుతుందండి. మరి ఎక్కువ ఫ్రై కాకుండా చారులాగా కాకుండా అయితే గ్రేవీ టైప్ అయితే అవుతుందండి. ఇందులో నేనైతే కారం బదులు అయితే పచ్చిమిర్చి అయితే మిక్సీకి అయితే పట్టేసుకొని వేసుకున్నాను. ఈ విధంగా మొత్తం మగ్గే వరకు అయితే నేనైతే కొద్దిగా ధనియా పౌడర్ అయితే స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసుకున్నాను. కొద్దిసేపు అయితే ఆయిల్లో మగ్గే వరకు అయితే ఇలా కప్పేసి ఉంచేసుకోవడమే అండి. ఇందులో అయితే ఒక 2 టమాటోస్ అయితే చిన్నగా కట్ చేసి అయితే వేసుకున్నాను. ధనియా పౌడర్ వేసుకోవడం వల్ల అయితే గ్రేవీ అయితే మంచిగా అవుతుందండి. ఎవరికైనా అలవాటు లేకపోతే ధనియా పౌడర్ అయితే అవి కొద్దిగా ఫ్రై చేసి పౌడర్ కొట్టి ముందే పెట్టుకుంటే మనకు వంట చేసుకునేటప్పుడు అయితే ఈజీ అవుతుందండి, అప్పటికప్పుడు వేసుకోవడానికి. అంతలోపు అయితే నేనైతే కర్రీ అయ్యేలోపు అయితే పిండి అయితే రోటికి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే మొత్తం అయితే పిండి మెత్తగా కలిపేసుకోవాలండి. ఎంత మెత్తగా కలుపుకుంటే అంత స్మూత్గా అయితే అండి మన చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి. వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి చూసి అయితే కలుపుకోవాలి. ఇట్లా కొద్దిగా పిండి అయితే తీసేసుకొని చపాతీ కర్రతోనైనా ఈజీగా చేసుకోవచ్చండి. చేతితో అయినా చేసుకోవచ్చు, చపాతీ కర్రతో అయినా ఈజీగానే చేయొచ్చండి. మధ్య మధ్యలో కర్రీ అయితే చెక్ చేస్తూ రోటీ అయితే చేసుకుంటూ కిట్టునైతే చూసుకుంటూ ఇవన్నీ పనులు అయితే చేసేసుకుంటున్నాను. ఎందుకంటే లంచ్ టైం అయ్యింది, మా వాళ్ళు అయితే వచ్చేస్తారు. అంతలోపు అయితే అన్ని టక అయితే చేసేసుకోవాలి హడావిడి.
నాకైతే వాళ్ళు వచ్చే వరకు అయితే వంట అవుతుందో లేదో కిట్టును చూసుకుంటూ అని అయితే టెన్షన్గానే నేనైతే అన్నీ చేసుకుంటున్నానండి. వీడియో తీయాలి కదా, మధ్యలో మళ్ళీ అన్నీ సెట్ చేసుకొని కొంచెం అయితే ఇబ్బంది అయితే అవుతుందండి. అయినా కానీ మన పనులు మనం చేసుకోవాలి కదండి. నేనైతే అన్నీ అయితే చేసుకుంటాను. మధ్యలో అయితే కిట్టు దగ్గరికి వెళ్తుంటాను. కిట్టుకు అయితే ఒక ఫ్రూట్ అయితే ఇచ్చాను, బత్తాయి. కొద్దిగా ఇదైతే కొద్దిగా స్వీట్గా ఉంది, పుల్లగా ఉంది. కిట్టు అయితే ఏదో విధంగా అయితే తింటున్నాడు. కిట్టు ఈ విధంగా అయితే ఆడుకుంటుండు. నేనైతే ఇలా వర్క్ అయితే చేసుకుంటున్నాను. కిట్టుకి ఏదో ఒకటి అయితే ఇచ్చి ఆడుకోవడానికి మధ్యలో వెళ్తూ చూసుకుంటూ ఇలా అయితే వర్క్ చేసుకుంటున్నాను. ప్లీజ్ అండి, నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా డైలీ వర్క్ అయితే ఈరోజు వీడియో తీశాను. నేను ముందు ఒక వీడియోలో కూడా పెట్టానండి. ఆ రోజు కొద్దిగా నేను చేసే వర్క్ అయితే చేసి పెట్టాను. ఇలా ఆ వర్క్ ఈ వర్క్ ఇలా ఉంటుందండి. ఇంట్లో ప్రతి ఒక్కరికి అయితే తెలుసు ఇంట్లో వర్క్ అయితే ఎలా ఉంటుందో. అదే వీడియో నేను చేశానండి. నా వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూసి ఏ విధంగా ఉన్నాయైతే కామెంట్ అయితే చేయండి. కిట్ అయితే మళ్ళీ ఫ్రూట్ తినడం అయిపోయింది, మళ్ళీ ఏడ్చాడండి. మళ్ళీ వెళ్ళేసి కిట్టును అయితే ఆడుకోవడానికి అయితే కిట్టుకైతే కొన్ని అయితే బాటిల్ అదొక బాక్స్ అలా ఇచ్చానండి. కొత్తది ఇస్తుంటే అయితే ఆడుకుంటాడండి. ఇచ్చిందే మళ్ళీ ఇవ్వకుండా కిట్టు ఆడుకుంటుంటే కర్రీ అయితే మళ్ళీ చేస్తున్నానండి. ఈ విధంగా కర్రీ అయితే మొత్తం ఈ విధంగా అయితే ఉడికిపోయిందండి. ఇలా అవ్వగానే ఇందులో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే కడిగేసి చిన్నగా కట్ చేసేసుకొని వేసుకున్నాను. టూ మినిట్స్ అలా కొత్తిమీర మొత్తం మగ్గించుకోవాలండి. నాకైతే కొత్తిమీర అయితే చాలా ఇష్టం అండి. కంపల్సరీ కొత్తిమీర అయితే వేస్తాను. ఇలా కొత్తిమీర 2 మినిట్స్ ఇలా మగ్గిపోగానే ఇందులో నేనైతే స్పూన్ మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నాను. మనమే ప్రిపేర్ చేసుకోవచ్చండి మసాలా పౌడరు. మిరియాలు, ఇలాచి, లవంగం, చెక్క అవన్నీ కలిపేసుకొని పౌడర్ లాగా చేసేసుకొని పెట్టుకోవచ్చండి. మన కర్రీస్లో అన్ని కర్రీస్లలో వేసుకోవడానికి ఈజీ అవుతుంది. హెల్త్కి కూడా మంచిది కాబట్టి మసాలా పౌడర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఇలా మసాలా పౌడర్ వేసి ఇలా కలిపేసుకొని అయితే అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. రోటీ కూడా అయ్యిందండి. అంతలోపు రోటీ కూడా చేసేసాను. ఇంకా మా వాళ్ళు అయితే వచ్చేసారండి. మా వాళ్ళు తినేసిన తర్వాత కిట్టునైతే మా లంచ్ అయిపోయిందండి. అయిపోయాక కిట్టునైతే చిన్ని కృష్ణలాగా రెడీ చేద్దామని అయితే ట్రై చేస్తున్నాం. కింద దించి రెడీ చేయడం అయితే కుదరట్లేదని పైకి ఎత్తుకొని అయితే రెడీ చేశాను కొద్దిసేపు. అన్నీ అయితే తీసేసుకుంటుండు. అన్నీ మొత్తం అయితే కిట్టుకైతే నచ్చట్లేదు. అన్నీ తీసేస్తుంటే ఇబ్బంది పడుకుంటూ అయితే తీసాము. చేతికైతే ఏం పెట్టనియట్లేదు. అన్నీ తీసేసుకున్నాడు. మళ్ళీ ఇది అయితే చాలా టైమ్స్ అయితే ట్రై చేశాము. మళ్ళీ తీసేసుకున్నాడు కిట్టు అయితే. ఈ విధంగా కిట్టుతో కూడా ఈరోజంతా ఎంజాయ్ చేస్తూ ఇంట్లో వర్క్ అంతా చేసుకుంటూ ఈ విధంగా గడిచిపోతుందండి డైలీ అయితే. ఇంట్లో అయితే కొన్నిసార్లు అనిపిస్తుంది బయటికి వెళ్ళి వర్క్ చేసుకోవడం బెస్ట్ అని, కానీ ఇంట్లో కూడా తప్పదు కదండి, అన్నీ చేసుకోవాలి. కిట్టు చిన్నగా ఉన్నాడు. ఓకే బాయ్.